హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బవిత బాటా ఛానల్. చదివేస్తుంది ఆడ ఇవన్నీ చదివినారు బట్టలు ఇవన్నీ చదువుకున్నది ఉంది. మామిడికి ఇలా బొచ్చాడు పడింది. మామిడికి ఇలా బొచ్చాడు పడింది, రెస్టే లేదు ఇలా. ఇవన్నీ చదువుకోవాలి. ఇక ఇటు ఏమో అన్నీ దీని కింద దొబ్బిరి, ఇది కూడా చదివేది ఉంది. ఓకే, పూలు అయితే వచ్చినాయి, చామంతి పూలు వచ్చినాయి ఇప్పుడే. ఇంకా దండ కుట్టడం స్టార్ట్ చేయాలి. ఇవన్నీ కొంచెం నీట్గా చేయాలన్నమాట. నీట్గా చేసి పని మీద కూర్చోవాలి. ఇక వాళ్ళు వచ్చే పిల్లలు ఇట్లా మా వామర్ది ఇట్లా టిఫిన్ తీసుకునేకి పోయారు. టిఫిన్ తేనికి పోయారు. టిఫిన్ తినేసి ఇక మేము పని మీద అయితే కూర్చుంటాం. సరిగడ దండలు ఒకటే ఉన్నాయి, అవి ఫినిష్ చేస్తాం. ఇక ఇటు వచ్చేసి ఇంకా ఉంటాయి. ఇట్లా ఏం చేయలేదు, ప్రిపేర్ టిఫిన్ చేస్తున్నాం కదా, మధ్యాహ్నం వరకు వండుకుంటాం. ఇక ఏదైనా కర్రీ ఇట్లా. కరెంట్ పోయిందట్టుందిగా, మోటార్ ఆఫ్ అయింది. కరెంట్ పోయిందట్టుంది. సరేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, చూపిస్తాం. చెరుగడ్డ దండలు కొట్టి ఎందుకన్నామా నీకేంటిదని? నీకు పూరి ఈరోజు పెసరెట్ రెండుదేలే, రెండు పెసరెట్ తెచ్చారు. ఒకటి పూరి, ఒకటి ప్లేన్ దోశనా? మసాలానేనా తేజు? నీకు ఆరా మసాలా బాగుండా నీకు? దాయ్ అమ్మో. ఇగో చెరుగడ్డ దండలు కొడుతున్నాను, ఇప్పుడే కొడుతున్నాను. అంటే నేను పడుకొని ఇప్పుడే లేచిన. చెరుగట్టు ఉంటే పోయేసి వచ్చినమాట. కొంచెం 1 మంత్ అయింది కదా, అందుకనే వెళ్ళేసి వచ్చిన. 1ంటికి వచ్చిన అనమాట. వచ్చి ఇక పండుకొని ఇప్పుడే లేచిన. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇప్పుడు కూర్చొని ఇవి కొట్టించింది అనమాట, చామంతి మొక్కలు. ఇవి ఆకు కొట్టేస్తున్నాయి. ఇక ఇప్పుడే ఆకు కొట్టాలి. ఇక ఇప్పుడే టీ తాగేసినాం. ఇక కూర్చున్నా ఇప్పుడే పని మీద. ఇక మావిడ కూడా లేటుగానే కూర్చున్నది. ఇల్లు గిట్ట చదువుకున్నాక కూర్చుందనమాట. అది కొంచెం లేట్ అయింది చదువుకునేసరికి. ఎన్నింటికి కూర్చున్నాము? నువ్వు ఎన్నింటికి కూర్చున్నావు వర్క్ మీద? 12 కూర్చుందంట. నేను 11ంటికి వెళ్ళిపోయినా చెరుగట్టుకి. ఇంట్లో పని అయిపోయేసరికి 12 అయింది అట్టుంది. అయిపోయినాయి కదా, మళ్ళీ కుట్లు ఆగొట్టాలి. ఇక అన్నీ కొంచెం మ్యాక్సిమం ఆగొట్టే ఉన్నాయి. ఇంకా కొన్ని కావాలి, కొన్ని కొడుతూనే ఉంది ఆల్రెడీ దండలు. ఓకే, ఇవాళ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలే. చెరుగట్టు నుంచి వస్తేప్పుడు పులిహోర తెచ్చినాం, అవే తినేసినాం. ఇక సాయంత్రం వండేసుకుంటాం వంట ఇట్లా. సరేనా ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరిదాకా చూడండి. సరేనా, ఫినిష్ అయిపోయినాక వీడియో చూపిస్తాను నేను. వెదర్ అయితే మస్తు చేంజ్ అయింది. పడితే వర్షం భారీగా పడేటట్టుంది. మనకాడ రోజు సాయంత్రం ఇలానే వస్తుంది, కానీ పడతలేదు వర్షం. 2-3 రోజులు నుంచి ఇలానే చేస్తుంది. ఒక్కసారి కూడా ఉట్టక పడలే. మొన్నేమో లైట్గా పడిపోయింది ఉదయం అంతే. ఇంకా మా అన్ని కాడికి ఎటిక్కి దిగాను. చూడాలి వర్షం పడతాయేమో నైట్ వరకు. వర్క్ ఇప్పుడు అయిపోయింది. టైం వచ్చేసి 9 అవుతుంది. 9ంటికి అయిపోయింది. ఈరోజు చాలా లేట్ అయింది. చదివేసుకున్నాం ఇప్పుడే. మామిడి చదువుతాం మా వారి అని. ఈరోజు లేట్గా స్టార్ట్ చేసినాం. వర్క్ వచ్చేసి అయిపోవడం కూడా చాలా లేట్ అయింది. టైం వచ్చేసి 9 అవుతుంది. 9 కావడానికి వస్తుంది, ఒక 5 మినిట్స్ ఉంది. సరేనా, ఈరోజు లేట్ ఎందుకు అయిందంటే నేను చెరుగట్టు పోయేసరికి లేట్ అయిపోయింది. నేను వచ్చేసరికి 1 అయింది. 1ంటికి రాని నేను పడుకున్నా. ఇక పడుకొని 3ంటికి లేచి పని చేసిన అనమాట. మా ఆవిడ కొన్ని దండలు కొట్టింది. ఇంకా అన్ని తడబట్టలు పెట్టేసిన దండలు వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. వర్షం పడుతుంది ఇటు నుంచి వచ్చేసి. ఇక వర్షం పడుతుంది, మొత్తం ఉరిగిపోయి వర్షం పడుతుంది అనమాట. రెయిన్ కోట్ కిందికి తీసి పెట్టుకోవాలి మళ్ళీ, ఎందుకంటే ఉదయం దాకా పడతట్టు కొడుతున్నది వర్షం. వెదర్ చాలా చేంజ్ ఉంది వెదర్ వచ్చేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఉరుముతుంది కూడా, చాలా ఉరుముతుంది. ఇప్పుడైతే బయటకు వెళ్ళి పూలు ఇచ్చేసేది ఉంది. ఒక 2 టెప్పులకు పూలు ఇచ్చి రావాలన్నమాట. ఇచ్చేసి రావాలి. ఈ 2 కావాలి, ఇప్పుడు ఇచ్చి రావాలి. వర్షం తగ్గగానే ఇచ్చేసి రావాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకు 5ంటికే ఉంటుంది పూజ. అందుకే ఇప్పుడే ఇచ్చేసి వస్తాం.
నుంచి అయితే చాలా ఉరుముతుంది. ఉరుములు మెరుపులు చాలా వస్తున్నాయి. అండ్ వర్షం నైట్ మొత్తం పడేటట్టుంది. వర్షము వచ్చేసి ఈ విధంగానే. సరేనా ఫ్రెండ్స్, వావ్ అమ్మో చాలా ఘోరంగా ఉరుముతుంది. ఉరవడం మాత్రం చాలా ఘోరంగా ఉరుముతుంది. ఇటు సైడ్ ఎక్కువ ఉరుముతుంది. అక్కడ సైడ్ బాగా పడుతుంటుంది వర్షం వచ్చేసి. అబ్బో షిట్. వర్షం అయితే తగ్గిపోయింది. ఇక బయటికి పోయి పూలు చేసి వచ్చినాం. ఇటు వచ్చేసి అరటిపళ్ళు తెచ్చినమాట. మెయిన్ అరటిపళ్ళ కోసమైనా వెళ్ళాల్సి వస్తుంది బయటికి, ఎందుకంటే ఇవి ఉదయమే మళ్ళీ చెరుగట్టుకి కావాలి కాబట్టి అరటిపళ్ళ కోసమైనా మేము మళ్ళీ నైట్ బయటికి వెళ్ళాలి. వర్షం తగ్గినాక వెళ్ళేసి వచ్చినాం. ఇటు వచ్చేసి కర్రీ వండుకున్నాం, అన్నం కూర వండుకున్నాం సాయంత్రం పూట. ఈరోజు ఎగ్ కర్రీ వండుకున్నాం. ఎగ్ కర్రీ అండ్ రైస్ అంటే సాయంత్రమే వండేసుకున్నాం. 7ంటికే తినేసినాం అనమాట. అందరూ ఆకలేసి తినేసేసి ఇక వర్క్ చేసుకున్నాం మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, పూలు అయితే అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా. మళ్ళీ ఆటో అయినాక చెప్పాలి. ఫోన్ ఎత్తట్లేడు ఆటో అయినా. మళ్ళీ వచ్చేసి ఇక మళ్ళీ చూడాలి. మళ్ళీ ఆటో పోకపోతే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మాకు లోకల్ మార్కెట్ ఉంటుంది అన్నమాట, వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది పూలు వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇదే వీడియో. రేపటి వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్, గుడ్ నైట్.